నమస్తే. మాజీ ఎమ్మెల్సీ జాగృతి కవిత సిద్దిపేట నుంచి పోటీ చేస్తామని ప్రకటించింది. అది రాజకీయ నిర్ణయమా లేకపోతే మీడియా స్పేస్ కోసం మాట్లాడినరా అనేది ఇప్పుడు తెలియదు మనకు. అది చాలా రోజుల తర్వాత అంటే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. అసలు ఇంత తొందరగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తా అని ప్రకటించడమే కొంత అనుమానానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్. ప్లస్ అప్పటికి ఈ కాన్స్టిట్యూన్సీలు ఇట్టే ఉంటాయా, మారతాయా అనేది కూడా తెలియదు. ప్లస్ ఆమె సిద్దిపేట సొంతం కాదు, నిజామాబాద్ పోతంగల్ బోధన్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. ఆమె ఫస్ట్ ప్రిఫరెన్స్ సిద్దిపేట చెప్పి రెండో ప్రిఫరెన్స్ బోధన్ చెప్పిండు. కానీ సిద్దిపేట అంటే అది మామూలు కాన్స్టిట్యూన్సీ కాదు, అది హరీష్ రావు నిర్మించుకున్న కోట. 7 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యిండు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. దీనికన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన మీద అటాక్ చేస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేస్తే అదే వాళ్ళకి రీఅటాక్ అవుతుంది, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నిజానికి కవిత ఒక్కసారి మాత్రమే ఎంపీ డైరెక్ట్గా నిజామాబాద్లో 2014లో గెలిచారు, 2018లో ఓడిపోయినారు. తర్వాత ఆమె మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే జనాలు ఓట్లేసే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఆమె జాగృతి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏ ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొనలేదు. ఆమె సర్పంచ్ ఎలక్షన్స్ ఆమె తరఫున ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళ తరఫున ప్రచారం చేయలేదు. సేమ్ టైం మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పైన పోటీ చేసింది, కనీసం ఆమె ప్రచారం చేయలేదు. కనీసం ఆమె ప్రచారం చేస్తే ఆమె బలం అర్థమైపోయేది. ఎందుకంటే ఆమె ప్రచారం చేసిన దగ్గర ఎన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడ గెలిచినరా లేదా అని దాన్ని బట్టి చూస్తే ఆమె గ్రౌండ్ ఏదో అందరికి అర్థమైపోయేది. బహుశా ఆమె వీక్నెస్ బయటపడొద్దనే ఆమె ఎక్కడ ప్రచారం చేయలేదు. అక్కడ ఎక్కడో గద్వాలలో వాళ్ళు ఎవరో గెలిస్తే వాళ్ళని ఈమె కోటాలో వేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళేమో మాకు సంబంధం లేదన్నారు. నిజానికి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఈరోజు టికెట్లు ఇస్తలేరు, వాళ్ళు టికెట్లు అమ్ముతలేరు. వాళ్ళు ఎప్పటి నుంచో 2018, 2014 అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్ చాలాసార్లు వాళ్ళు టికెట్లు అమ్ముతారు, ఎవరో తీసుకుంటారు, పోటీ చేస్తారు, అది అంతే. ఇక అంతేగాని ఒక పార్టీకి అటాచ్ అయ్యి ఎప్పుడు లేదు ఆ పార్టీ. మొన్న కూడా చాలామందికి అమ్మారు, కవితకు తెలియకుండా, కవితకు సంబంధం లేకుండా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ కూడా చాలామంది సింహం గుర్తు మీద పోటీ చేశారు. అంతేగాని ఆమె బలం కాదు. అక్కడ ఏపీ గెలిచినంత మాత్రాన లోకల్ శ్రీనివాసే ప్రకటించింది కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కవితకు గ్రౌండ్ స్ట్రక్చర్ ఉందా? సిద్దిపేటలో గ్రౌండ్ ఉందా? జాగృతి అనే పార్టీ ఉందా? ఒకవేళ ఆమె పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఆమె కొంత కాంగ్రెస్ లైన్లో ఉన్నట్టుగా ఆమె ప్రెస్ మీట్స్ రోజు ఆమె ఉనికి చాటుకునేందుకు పెడుతున్న ప్రెస్ మీట్ లాగా కనిపిస్తున్నాయి తప్ప అందులో ప్రజల కోణం మిస్ అవుతుంది. అంటే ప్రజల కోసం ఆమె ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా కనిపిస్తలేదు. ఆమె ఎంతసేపటికి ఆమెను బయటికి పంపించిన బీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నాం, లేకపోతే నా ఉనికి నేను కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు నేను పలానా దగ్గరికి పోతా. నిన్న ఒక దగ్గరికి పోయారు కవిత గారు, ట్యాంక్ బండ్ దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాట్లు నడుస్తున్నాయి, ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి పోయినారు. సడన్గా చూసి నేను పైన పేరు చూడలే, కింద మంత్రి ఏమో అనుకున్నా. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఆ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంటారు, ప్రతిపక్ష వాళ్ళు పోయి ఏర్పాట్లను పరిశీలించాల్సిన అవసరం ఉండదు, ఏర్పాట్లు గవర్నమెంట్ చేసుకుంటుంది. కానీ పోయి ఏర్పాట్లు పరిశీలించి పనులు చేయాలని చెప్పొచ్చారు, ఓ మంత్రి ఏమో అనుకున్నాం. కవిత ప్రెస్ మీట్లో నిజాయితీ కూడా లోపించింది. అంటే దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు చూడకున్నా సరే అర్థమైపోతుంది. గవర్నమెంట్లో అన్నీ తానై నడిపించి ఇప్పుడు నాకు ఆ గవర్నమెంట్తో సంబంధం లేదు, అప్పుడు ఏం జరిగిందో, నేను లోపల ఉండి బాధపడ్డా, నేను లోపల ఉండి ఏడ్చినా, ఇవన్నీ బయటికి చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లీడర్లకు కవిత వర్కింగ్ స్టైల్ ఏందో బాగా తెలుసు. అసలు ఎవరన్నా కవితను సంప్రదిద్దామంటే కూడా ఈమెలో నిజాయితీ లోపించిందని అర్థమైపోతుంది. జనాలకు కూడా తెలుసు, నిజామాబాద్ జనాలకు తెలుసు. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు అసలు ఆమెను కలవాలంటే జనాలు ఎంత కష్టపడ్డారు, ఆమె ప్రవర్తించిన తీరేంది, అందుకే నిజాయితీ లోపించింది అంటున్నా. నేను మొన్న అసెంబ్లీ సమావేశాలు 26వ తేదీన ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించేసింది కవిత గారు. అసలు ఎవరు ఇంతవరకు అసెంబ్లీ ప్రకటించలేదు, ఆ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, కవిత మాట్లాడింది. అంటే ఆమె కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి అనేది కొన్నిసార్లు ఆమె బయట పడద్దు అనుకుంటుంది, బట్ బయట పెట్టుకోవాల్సి వస్తుంది. బయట పడుతున్నారు ఆమెనే కాంగ్రెస్తోనే ఉన్నా అనే విషయాలు చెప్పగలుగుతుంది బయటికి. ప్లస్ ప్రతి ప్రెస్ మీట్లో ప్రజల కోణం మిస్ అయిపోతుంది. ప్రజల కోణం ఏం లేదు, ఆమె ఇక్కడే కాదు, ప్రెస్ మీట్లు పెట్టినా, ఎక్కడన్నా పోయినా, ఏడికి పోయినా
ప్రజల కోసం నేను పనిచేస్తున్నా అనే ఒక సింబల్ ఎక్కడ ఇస్తలేదు, ఎక్కడ ఆ సిగ్నల్ ఎక్కడ బయటకు వస్తలేదు. ఎక్కడ ఎంతసేపటికి ఏదో ఒక రాజకీయ కక్షతోనో ఒక ఎజెండాతోనో ఆమె మాట్లాడుతుంది అనేదే బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు సిద్దిపేట నుంచి నేను పోటీ చేస్తా అనడం కూడా ఒక కక్షపూరిత రాజకీయంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ ఇప్పుడు లేవు, నేను ఇందాక చెప్పిన కదా ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీలు పోటీ చేస్తారో తెలియదు. అవే కాన్స్టిట్యూన్సీలు ఉంటాయా, డివైడ్ అయిపోయి కాన్స్టిట్యూన్సీ పెరుగుతాయి అంటున్నారు, పెరిగితే ఎక్కడ పోతావో తెలియదు. ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి రాజకీయంగా. కానీ పోటీ చేస్తా, నేను సిద్దిపేట నుంచి పోటీ చేస్తాను ప్రకటించి. నిజానికి ఆమె కాన్స్టిట్యూన్సీ బోధన్ నుంచి చేయొచ్చు. ఆమె ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఎవరు ముఖ్యమంత్రి అయినా కావచ్చు. రేవంతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము కాలేమా అని చాలామంది రాజకీయ నాయకులు కలలు కంటున్నారు. అంటే రేవంతే కాదు అంటే రేవంత్ మంత్రి కాలే, ఏం కాలే, ఉద్యమం చేయలే, ప్రజల కోసం కొట్లాలే, ఏం కాలేదు. ఆయనే మేమెందుకు అంత చాలా షార్ట్గా ఆలోచన చేస్తున్నారు. దాని గురించి మనం చెప్పుదాం. ఇంకా బోధన్ కాన్స్టిట్యున్సీ ఆమె సొంత కాన్స్టిట్యున్సీ. ఆమె రెండో ఆప్షన్ పెట్టుకున్నారు. బోధన్ ఎందుకు పెట్టుకున్నారు రెండో ఆప్షన్? అసలు బోధన్లో మొన్న అంతకుముందు జరిగిన ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్స్లో వాళ్ళ మామ రామకిషన్ రావు పోటీ చేసిండు నవీపేట నుంచి. బోధన్ కాన్స్టిట్యున్సీ నవీపేట ఓడిపోయాడు. బీఆర్ఎస్ నుంచే పోటీ చేసిండు. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండగానే ఓడిపోయాడు. ప్లస్ 2018 ఎలక్షన్స్లో ఆమె ఓడిపోయింది కదా ఎంపీగా. అప్పుడు ఆమె ఊరు పోతంగల్లా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వాళ్ళ సొంతూరు, వాళ్ళ భర్తూరుంటే ఆలుగురే కదా. ఇక అవన్నీ చూసిన తర్వాత బహుశా ఆమె బోధన్ సెట్ కాదనుకున్నాను. నిజామాబాద్ను వదిలేసింది. నిజానికి నిజామాబాదు జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఊపిరి పీల్చుకున్నది ఆమె నిజామాబాద్ వదిలేసిందని. మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు లేకపోతే నిజామాబాదు ఎంపీగా లేకున్నా ఓడిపోయిన తర్వాత మరి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడరో తెలియదు కార్యకర్తలు. కానీ ఆమె నిజామాబాద్ను వదిలేసిన తనని వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు సిద్దిపేట అనేది అంత ఈజీగా లెక్కలేసుకునే కాన్స్టిట్యున్సీ కాదు. అక్కడ గ్రౌండ్ ఏముంది, ఆమెకు లోకల్ క్యాడర్ సపోర్ట్ ఉందా, అసలు జాగృతికి ఇప్పటి వరకు జాగృతిలో ఒక పేరున్న ఒక మనిషి జైన్ కాలే, ఒక మాజీ ఎమ్మెల్యే జైన్ కాలే. నిన్న కూడా ప్రకటించారు మాకు బీఆర్ఎస్ నుంచి చాలామంది టచ్లో ఉన్నారని. ఎందుకు టచ్లో ఉంటారు? ఉంటే కాంగ్రెస్తో టచ్లో ఉంటారు బీఆర్ఎస్. కనీసం గవర్నమెంట్ ఉంది కాబట్టి. గవర్నమెంట్తో టచ్లో ఉంటే కొన్ని పనులు అయితే, కానీ కవితతో టచ్లో ఉంటే ఏమవుతుంది అంటే కవిత ద్వారా కాంగ్రెస్లో పని చేపించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మరి దాన్ని ఒప్పుకుంటారా? బీఆర్ఎస్లో ఎందుకు టచ్లో ఉన్నారు? మీరు పార్టీ కూడా పెట్టలేదు, అప్పుడే మీరు ఎక్కడ పోటీ చేస్తారో చెప్తున్నారంటే అది అన్మెచ్యూరిటీ పాలిటిక్స్ లాగా అనిపించింది. మెచ్యూరిటీ పాలిటిక్స్ లాగా అనిపించాలి. అసలు పార్టీ లేదు, పార్టీకి ఒక గ్రౌండ్ లేదు, పార్టీలో ఒక మంచి లీడర్ లేడు, పార్టీలో ఓట్లు ఇప్పించే లీడర్ ఎవరు కనిపిస్తలేరు, పార్టీ స్ట్రక్చర్ ఏందో తెలియదు. కానీ నేను మాట్లాడేస్తాను. రాజకీయాల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బలమైన నియోజకవర్గం ఎంచుకుంటున్నాం మనం అంటే మన బ్యాక్గ్రౌండ్ మాత్రమే పనిచేయదు, మన గ్రౌండ్ వర్క్ కూడా పనిచేస్తుంది. మరి ఆ గ్రౌండ్ వర్క్ సిద్దిపేటలో ఆమె ఏం చేసిందో ఇప్పటివరకు చెప్పడం సులభమే. కానీ అక్కడ ఏముంది, ఆమెకున్న పట్టు ఏంది? సిద్దిపేట నుంచి హరీష్ రావు భారీ మెజార్టీతో గెలవడం, ఉత్తమ మెజార్టీతో గెలవడం కాదు, భారీ మెజార్టీతో. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కూడా సిద్దిపేట అయితే హరీష్ రావు పేరు చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కూడా ఆడ మైనపల్లి హనుమంతరావు హడావిడి చేస్తున్నాడు, రోజు పోయి ఆడేదో మొత్తం నేనే కవర్ చేస్తా, సిద్దిపేట మొత్తం నేనే హ్యాండిల్ చేస్తా అని మైనపల్లి హనుమంతరావు బ్యాచ్లు తిరుగుతున్నాయి. అయినా సరే మైనపల్లి హనుమంతరావు పేరు ఒకరు చెప్పరు ఆడ. మైనపల్లి హనుమంతరావు కవిత చాలా దగ్గర. బహుశా ఆయన కవిత కోసం తిరుగుతున్నాడా, ఆయన కోసం తిరుగుతున్నాడా ఏమో తెలియదు. కానీ ఆయన పోతేనే ఎవరు పట్టించుకుంటలేరు జనం. అధికార పార్టీ తరఫున ఒక పెద్ద గట్టిగా మాట్లాడే మైనపల్లి హనుమంతరావు పోతే దిక్కులేదు. మరి కవిత సిద్దిపేటను ఎందుకు ఎంచుకున్నది? జస్ట్ హరీష్ రావును టార్గెట్ చేసింది ప్రతి ప్రెస్ మీట్లో. ఆమె ఆ ప్రెస్ మీట్లో ఎట్లయితే టార్గెట్ చేస్తుందో బహుశా అందుకే సిద్దిపేట అంటుందేమో అని జనం మాట్లాడుకుంటున్నారు సింపుల్గా. అంతే తప్ప ఈమెకు లక్ష్యం లేదు, ఈమె ఒక గ్రౌండ్ వర్క్ లేదు, ఈమె ప్రజల కోసం చేస్తున్నది ఏం లేదు. ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయని మీరు మాట్లాడుతున్నారు. కరెక్ట్, మీరు మాట్లాడింది మీరు కరెక్ట్ అనుకుంటే మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారు? మీరు ఎక్కడ ఏం చేయలేదు కదా. అసలు మీరు ప్రతిపక్షం కాదు, విపక్షం కాదు, ఏమీ కాదు. మీది ఒక ఆర్గనైజేషన్. అయితే గీతే పార్టీ పెట్టుకుంటారు. చాలామంది పార్టీలు పెట్టుకుంటారు, పార్టీలు వచ్చినాయి, నడుస్తున్నాయి, పోతుంటాయి, వస్తుంటాయి. బట్ మీరు సిద్దిపేట ప్రకటించడం వెనుక కక్షపూరిత రాజకీయం తప్ప దీనిలో
రియాలిటీ ఎక్కడ కనపడతలేదు. అది పాయింట్ ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్.